రైట్, కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఎప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు, దానికి సంబంధించి మనతో పాటు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఏమంటారన్నా, అసలు ఏ ఎఫ్ఐఆర్ అయింది కేటీఆర్ పైన, అరెస్ట్ చేస్తారనుకుంటారా? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఒకటే స్కామ్ కాదు, కేటీఆర్ మీద చాలా స్కామ్లు ఉన్నాయి. కాళేశ్వరం ఉంది, ఐటీలో ఉన్నాయి, ఆయన భూములు కబ్జా చేసిండు, చాలా ఉన్నాయి. ఇది ఒకటే కాదు. నిజంగా కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉండి ఆయనను అరెస్ట్ చేసే సత్తా ఉండి ఆయనను అరెస్ట్ చేసి చూపెట్టాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కవిత చేసిన దానికి అరెస్ట్ చేసి చూపెట్టింది. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు లోపల ఇద్దరు ఒకటా లేక బయట ఇది యాక్టింగ్గా తెలుస్తలేదు. కాబట్టి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. గవర్నర్ నుంచి పర్మిషన్ కూడా తీసుకుర్రు వీళ్ళు, కానీ ఇంకా డిలే చేస్తున్నారు. మరి అక్కడనే తెలిసిపోతుంది కదా, గవర్నర్ పర్మిషన్ ఇచ్చినాక వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? గవర్నర్ పర్మిషన్ ఇచ్చినాక అరెస్ట్ చేయాలి కదా, మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తారు? వాళ్ళిద్దరూ ఒకటే, అంతే, వాళ్ళిద్దరు ఒకటే. కాకపోతే ఇది బయట ఇది డమ్మీ షో నడుస్తుంది, జనాలని పిచ్చోళ్ళని చేస్తాం. అంటే కేటీఆర్ కూడా అంటారు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయరని చెప్పేసి కూడా ఆయన ఆహ్వానిస్తుండు, కానీ ఇంకా వీళ్ళు ఎందుకు చేయాలి కదా? మళ్ళీ ఆయన అంతా బయటకు వచ్చినప్పుడు చేయాలి, మళ్ళీ ఎందుకు చేస్తలేరు? కాబట్టి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళు లోపల ఒకటే. నిజంగా కాంగ్రెస్ వాళ్ళకు అంత ధైర్యం ఉంటే కేటీఆర్ని అరెస్ట్ చేసి చూపెట్టాలి. కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది, అటు గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకున్నారు, కానీ ఈయనేమో దమ్ముంటే అరెస్ట్ చేయాలి నేనంటారు, వాళ్ళు అరెస్ట్ చేస్తా అంటారు. అరెస్ట్ దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు కేటీఆర్కి ఏమో అరెస్ట్ కావాలని సరదా ఉంది, రేవంత్ రెడ్డికి ఏమో అరెస్ట్ చేయాలని చెప్పి బలుపు ఉన్నది. మరి రెండిట్లో కూడా ప్రజల సొమ్ము వృధా కావద్దు, అటెన్షన్ డైవర్ట్ కావద్దు. మేము కోరుకున్నది ఒకటే, రేవంత్ రెడ్డి నిష్పక్షపాతకంగా, నేను బ్లాక్మెయిలర్ని కాదు, నేను తెలంగాణ లూటర్ని కాదు, నిజంగానే ప్రజల పక్షం ఉంటాను కూడా డెఫినెట్లీ ప్రజా సొమ్ము తిన్న ప్రతి ఒడిని అరెస్ట్ చేసి గుంజుకోను, కాళ్ళకు తాళ్ళు కట్టి జైలేను, అది మేము అడుగుతా ఉన్నాం. కానీ ఏదో నేను గిచ్చినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయని దొంగ డ్రామాలు ఆడద్దు. ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్కి ఉన్న పేరు డ్రామారావు, రేవంత్ రెడ్డికి ఉన్న పేరు బ్లాక్మెయిలర్. ఆయన షేర్ అయితే ఈయన సవా షేరు. ఈ దొంగ నాటకాలు ఆడ తప్ప, అటెన్షన్ డైవర్షన్ చేయడం తప్ప నువ్వు ప్రజా సమస్యలపైన ఈరోజు చర్చ జరుగుతలేదు అసెంబ్లీలో అనేది ప్రజల వాదన. అదేవిధంగా నేనేమంటా అంటే, ఈరోజు కాళేశ్వరం పైన కమిషన్ వేసినావు, అవినీతి తేలింది అని చెప్పేసి బయటకు వచ్చింది. ఎవరిని అరెస్ట్ చేసినావు? రేవంత్ రెడ్డి గారని మేము అడుగుతా ఉన్నాం. విద్యుత్ కొనుగోలు డిస్కంల పైన కమిషన్ వేసినావు, అవినీతి తేలింది, 2 నెలలైంది సబ్మిట్ చేసి, ఎవరిని అరెస్ట్ చేసినావు? కాంగ్రెస్ అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఫార్ములా ఈ రేసు పైన కూడా అవినీతి చేసినా అని ఒప్పుకున్నాడు, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కూడా ఇంకా అరెస్ట్ చేయకుండా, చర్చ పెట్టకుండా, దీనిపైన ఏదో ముచ్చట్ని చెప్పుకుంటా, ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చుకుంటా, నువ్వు ఇది చేసినావు, నేను ఇది చేసినా అని చెప్పేసి ఇవి బంద్ చేయాలి. ఇవన్నీ ఎన్ని రోజులు ప్రజల్ని మసిపూసి మారటికారు చేస్తారు? కాబట్టి నువ్వు నిబద్ధతను చూపించుకోవాలి అన్నారు మీరు. ఈరోజు కొత్త డ్రామా తెరనేపుతున్నాడు కేటీఆర్ గారికి, దీనిపైన మీరు చర్చకు రండి, నువ్వు ఆయనని కలిసి మీరు, అరే ఆయన దొంగే ఈయన దొంగే, మీరు ఇద్దరు దొంగలు కలిసి తెలంగాణ ప్రజల్ని దాచుకోవడం ఒక అలవాటు పడ్డది మీకు. కాబట్టి మేము ఈ ప్రజలుగా, మేము తెలంగాణ ప్రజలుగా, భారతీయ జనతా పార్టీగా ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటే, నీ నిబద్ధతను తెలుసుకోవాలంటే నువ్వు ఫస్ట్ కేటీఆర్ని లోపలై, దానికి కారకుడైన కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దాంట్లో అవినీతి జరిగింది కదా, దానికి అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఉన్నాడు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. వీళ్ళని ఏం చేస్తున్నాడు? ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చింది, ఏం చేసినాడు? ఏం ఉత్తమ ముచ్చట్లు చెప్పుకోవడం తప్ప, మీడియాలో 4 రోజులు ముచ్చటించాలి, నేను నిన్ను అరెస్ట్ చేసినట్టు చేస్తాను, బ్లాక్మెయిల్ చేసి ఏమన్నా వీళ్ళు దోసుకున్న పైసలు ఉన్నాయి కదా, 1,00,00,000 కోట్లు నుంచి 10,000 కోట్లు 5,000 కోట్లు ఇస్తే కాంగ్రెస్ సమర్పయం చేసుకోవాలి, అంతే తప్ప తెలంగాణ ప్రజలకు ఈ 2 పార్టీల వల్ల ఒరిగేది లేదు, తుడిచేది లేదు, పొడిచేది లేదు, ఏమీ లేదు. వీళ్ళు తెలంగాణ ప్రజలు మొత్తం దోసుకోవడం తప్ప అని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకో విషయం చెప్తా ఉన్నాం, ఈ కేటీఆర్ గారు ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి నిన్ననే కవిత గారు మాట్లాడుతూ, మేము ఫైటరు సన్ను, తెలంగాణ కోసం ఉద్యమం చేసినాం, మేము అది చేసినాం ఇది చేసినాం, మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము తిరిగి ఉద్యమం చేస్తాం, జై తెలంగాణ అని చెప్తారు. అక్క, నువ్వు చేసిన సారా దందకు, నీ అన్న చేసిన లంగ పనులకు, నీ అయ్య చేసిన లఫుట్ పనులకు, మీ బావ చేసిన అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలకు మా తెలంగాణ సెంటిమెంట్కి సంబంధం ఉందా? జై తెలంగాణ అనే నినాదాన్ని కించపరచలాగా మాట్లాడితే ఉరికిచ్చి కొడతాం తెలంగాణ ప్రజలు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మీకు వచ్చిన సీట్లన్నీ 0, డిపాజిట్లు వచ్చిన ప్లేస్లన్నీ 2 చోట్ల డిపాజిట్ వచ్చింది. మీకేం తలకాయ? తెలంగాణ ప్రజల మీకు గింతంత అన్న ఈ తెలంగాణ ప్రజలు ఇజ్జత్ ఇస్తుర్రా, మానం ఇస్తుర్రా? మీ పైన తెలంగాణ ప్రజలకు అసలు ఏమాత్రం సింపతి లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు దోసుకున్నారు, 10 ఏళ్ళు ఆ అహంకారమేంది తెలంగాణ ప్రజల మీద, ఆ పెత్తనమేంది? ఈ తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు తప్ప ఆత్మగౌరవాన్ని ఎవరు కూడా కించపరిస్తే ఊరుకోరు, ఓర్పుతూ ఉండరు.
అదే చూపించారు మీకు. కాబట్టి తెలంగాణలో మీకు అసలు ఏ మాత్రము పట్టు లేదని చెప్పేసి తేలిపోయింది. ఆయన ఏమంటుండ్రు, తెలంగాణ ప్రజలు స్పందిస్తారు, మొత్తం నిప్పు గుండంలో మారుతుంది, నన్ను అరెస్ట్ చేస్తా అంటాడు. ఎవరు చేస్తారు? ఏం తెలంగాణ ప్రజలు స్పందిస్తావా అంటున్నారు? తెలంగాణ ప్రజలు నిన్న ఏమంటారంటే మీరు చేసే లంగ పనులకు మా సెంటిమెంట్ ఎందుకు వాడుకుంటుర్రు, మీరు చేసే దొంగ పనులకు జై తెలంగాణ ఎట్లా అంటారు ప్రజలు అంటుర్రు. నేను ఒక్కడనడం కాదు, వేరే నిన్న ట్విట్టర్లో చూడనా పెడితే కింద రాసిర్రు, దొంగతనాలు చేస్తాం లంగతనాలు చేస్తాం జై తెలంగాణ. ఊకుంటారా? ఎవ్వరు ఊకోరు. అప్పుడు గట్లే ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీలు కూడా గట్లే అన్నారు, మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పేసి లూటీ చేసినాం ఊకున్నారు. ఊకరు. తెలంగాణ ప్రజలు తిరగబడతారు, ప్రశ్నిస్తారు. కేటీఆర్, కవిత, కేసీఆర్ వాళ్ళ నాయన పుట్టడానికి ముందే ప్రశ్నించే తత్వం తెలంగాణ పుట్టిన తర్వాత తెలంగాణ ప్రజలు పుట్టిర్రు. అంటే నువ్వు ఇట్లా ఈ దందాలు చేసుకుంటా నేను అవినీతి చేస్తానా అరెస్ట్ చేస్తారు అనుకుంటారా? ఇది ఇప్పుడు నేనేమంటున్నా, నా డ్రామాలాగా చూడొచ్చా, అరెస్ట్ చేస్తారా? నేను అదే చెప్తున్నా అన్న. ఇప్పుడు హరీష్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆయన యొక్క నిబద్ధతను చూపించుకోవాలి. ఇప్పుడు నాకు సంబంధం లేదు, నాకు కేటీఆర్ తమ్ముడు కాదు, మాకు కేసీఆర్ పెద్దబాబు కాదు అని చెప్పేసి నిబద్ధత చూపించుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయి, లోపలే. ఈయన నేను ఏమంటా, ఒక్క కేటీఆర్ని కాదు, ఈ దొంగలు మొత్తం ఈ ఫ్యామిలీ దొంగలు వీళ్ళందరిని అరెస్ట్ చేయాలని చెప్తున్నా నేను. కాళేశ్వరంలో ఎవరున్నారు? డిస్కమ్లో ఎవరున్నారు? జగదీశ్వర్ గారు లేరు. ఓటుకు నోటు కేసుకు దీనికి ఏమైనా సంబంధం ఉంటుంది? ఇప్పుడు ఆయన అప్పుడు అరెస్ట్ చేసిర్రు, 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నారు. ఎందుకు రేవంత్ రెడ్డిని మళ్ళీ జైలు వేయలే, శిక్ష వేయలేదు? ఎందుకే లేదు? అప్పుడు ఈయన ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ఒకే తాను ముక్కలు బొమ్మ బొరుసు ఇవి తప్ప తెలంగాణ ప్రజలపైన చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఆనాడు మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి అవినీతి చేసిండు, ఆనాడు టీఆర్ఎస్ ప్రతి ఎమ్మెల్యే అవినీతి చేసిండు. వీళ్ళందరిపైన ఎంక్వైరీ చేసి వీళ్ళందరినీ లోపల జైలు వేయాలి, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి. ఎందుకు కేటీఆర్ దగ్గరనే అవుతావు, ఎందుకు హరీష్ రావు దగ్గరనే అవుతావు, ఎందుకు కేసీఆర్ దగ్గరనే అవుతావు? బాల్క సుమన్ లాంటి కూడా అవినీతి చేసిండు, 300 ఎకరాలు కబ్జాలు చేసిండు. 300 ఎకరాలు కాదు ఎట్లొచ్చింది పైసలు? గువ్వల బాలరాజుకి ఎట్లొచ్చింది? మంత్రి జగదీశ్వరరావుకి ఎట్లొచ్చింది? తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఎట్లొచ్చింది? నై తెలంగాణ ఉన్నోళ్ళంతా ఆ రోజు మంత్రులైనరు. వాళ్ళ పైన ఎక్కడ చర్యలు తీసుకుంటావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ప్రశ్నిస్తుంది తెలంగాణ మిమ్మల్ని. మీ నిబద్ధత చూపియండి, అరెస్ట్ చేయండి, లోపలేయండి, నీకు తెలంగాణ ప్రజలు సాధిస్తారు. లేకపోతే మేము ఏదో ఇట్లా మేమంటారు కదా, వీరి గుమ్మడికాయ వీరి పేరు ఎవరు అని చెప్పేసి ఈ గేమ్ ఆడిననుకో ప్రజలు మీతో కూడా గేమ్ ఆడతారు. రానున్న ఎలక్షన్లో మిమ్మల్ని కూడా బొంద పెడతారు. ఎందుకంటే మీరిద్దరు ఒకే దాని ముక్కలు ఆల్రెడీ అర్థమైపోయింది. మరి మీరు ఆలోచించుకోవాలి. ఇన్ని రోజుల నుంచి చూస్తూ ఉంటే కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ అయింది, గవర్నర్ పర్మిషన్ ఇచ్చింది, అయినా కూడా ఇంకా కూడా ఏదో దుబాయించారు అదంటే చేసి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇటు ఈయన ఏమంటాడు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలని కేటీఆర్ మాట్లాడుతుండు. అరెస్ట్ అవుతారంటావా? అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? నువ్వు నన్ను తిట్టినట్టు చేయి, నేను ఎడిచినట్టు చేస్తా అనే సిద్ధాంతం నడుస్తుంది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి. ఇద్దరు ఒకటే దొండే. అప్పుడు ఆయనని ఓటుకి నోటు కేసులో బయటకు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఈయనకి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, బీజేపీకి పెరుగుతున్న గ్రాఫ్ని డైవర్షన్ చేయడానికి కేటీఆర్కి ఈ కేసు వేసి ఆయనను హీరో చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు తీసుకురు. దాంట్లో భాగమే వీళ్ళిద్దరిది నాటకాలు. ఇంకో ప్రతి ఒక్కరికి తెలుసు కేటీఆర్ అనే వ్యక్తి ఫార్ములా 1 రేస్లో బాజాప్తా దొరికిపోయిండని. ఇంతవరకు ఆయనేమో తొడలు కొడుతుడు, నీకు దమ్ము ఉంటే నువ్వు మొగోన్ను అయితే నన్ను అరెస్ట్ చేయరు, మొగోన్ను అయితే అరెస్ట్ చేయరు. రేవంత్ రెడ్డి బహిరంగ సభలలో, స్కూల్ పిల్లల బహిరంగ సభలలో పోయి బూతులు తిడతాడు. మళ్ళీ నువ్వు మొగోన్ను అయితే అరెస్ట్ చేపి. నీ అసెంబ్లీ సమావేశంలో బాజాప్తా మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీ ముంగట్నే నువ్వు మొగోన్ను అయితే నన్ను అరెస్ట్ చేయని చెప్పి సవాల్ వేస్తుండు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు నిజంగానే మొగోడైతే అరెస్ట్ చేయాలి కేటీఆర్. ఇంకెందుకు అరెస్ట్ చేస్తున్నాడు? బాజాప్తా ఆయన ఫైనాన్స్ కమిషన్ క్లియరెన్స్ తీసుకోలేదు, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదు, మళ్ళా దాన్ని ఏమంటారు ఏదైతే మంత్రిమండలి అప్రూవల్ ఉంటారో మంత్రిమండలి డిస్కషన్ చేసి తీసుకోవాలి, అది తీసుకోలేరు. మెయిన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ క్లియరెన్స్ లేకుండా డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేసిండు. ఇవన్నీ బాజాప్తా కళ్ళ ముంగట దొరికినాక కూడా ఇంకా ఎందుకు కేటీఆర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తలేరు? అరెస్ట్ చేయాలి కదా. ఖాళీ ఏవన్గా చేసినాం మేము చేసినాం. మొన్నటిదాకా ఏమన్నారు, గవర్నర్ అప్రూవల్ ఇవ్వాలి, గవర్నర్ అప్రూవల్ ఇవ్వాలి. గవర్నర్ గారు మొత్తం దాని లీగల్ ఒపీనియన్ తీసుకొని అన్నీ తెలుసుకున్నాక అప్రూవల్ ఇచ్చిండు. మళ్ళీ ఇంకా ఎందుకు చేస్తలేరు కేటీఆర్ని లోపల? ఇవ్వాలా కదా. ఏమంటారు, కేటీఆర్ గ్రాఫ్ పెంచేందుకే కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారంటారా? అంతే, కేటీఆర్ ఒక గ్రాఫ్ని పెంచి బీజేపీ ఒక గ్రాఫ్ని తగ్గియాలనే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం. కేసీఆర్ 2 కీలుబొమ్మలు కేసీఆర్ చేతిలో, ఒక చేతిలో రేవంత్ రెడ్డి, ఒక చేతిలో కేటీఆర్.
ఇట్లా ఇట్లా ఆడిపిస్తారు కదా కీల్ బొమ్మలు అట్లా ఈయన లేచినప్పుడు ఈయన లేపుతారు, ఈయన పడ్డప్పుడు ఈయన లేపుతారు. అది బీఆర్ఎస్ని లేపాలా, కాంగ్రెస్ని దింపాలా, బీఆర్ఎస్ని లేపాలా, కాంగ్రెస్ని లేపాలి. అట్లా ఇది ఒక స్ట్రాటజీ ప్రకారం నడుస్తుంది. ఈ రెండు మధ్యలో బీజేపీ రావద్దు. కానీ తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి ఎట్టి పరిస్థితులలో అధికారం ఇచ్చే ఆలోచనలతో గట్టిగా నిర్ణయించుకోరు. దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇవన్నీ చేస్తారు. మీరు ఎగ్జామ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా కనీసం కేటీఆర్ అరెస్ట్ అయితే ఏమైనా తెలంగాణ ప్రజలు స్పందిస్తారు? ఏం గారు 10 ఏళ్ళ నుంచి చూస్తారు కేటీఆర్. నిన్ననే చూడు ఆటో డ్రైవర్ షెట్ వేసుకొని నాటకాలు ఆడుకుంటే ఆటో నడిపించారు. ఆటోలు ఏమని తిడుతురు, నువ్వే తెచ్చినావు కదరా నాయనా ఓలో ఊబర్, నువ్వే తీసుకొచ్చినావు, నువ్వేమో కడుపు కొట్టినావు, ఇలా నువ్వేమో డ్రెస్ వేసుకొని యాక్టింగ్ చేస్తావరా అని తిట్టిరు కేటీఆర్. మళ్ళీ ఇవన్నీ చేసిండే కేటీఆర్. 10 ఏళ్ళ అధికారంలో ఓడున్నాడు టీఆర్ఎస్ ఉంది, దానికంటే ముందు ఓడున్నాడు అధికారంలో కాంగ్రెస్. వీళ్ళిద్దరే కలిసి దోచుకొని తిన్నారని. బీజేపీ ఎప్పుడు ఉండే అధికారంలో లేకుండే కదా. బీజేపీకి సరే ఎట్లయినా అధికారం ఇవ్వాలా, అధికారం ఇచ్చి ఇలా అందరిది భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకోరు. ఇదే బాబాసాహెబ్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. బాగా చెప్తారు తెలంగాణ ప్రజలు ఈసారి పక్కా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు. తెలంగాణ అయితే అస్తిత్వం కోసం మనం కొట్లాడి తెచ్చుకున్నామో ఆ అస్తిత్వాన్ని బీజేపీ త్రూనే కాపాడుతాం. నా కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ అయింది, అరెస్ట్ చేస్తారంటారా? వాళ్ళు మాటలకే పరిమితున్నారు కానీ చేస్తలేరు. అది చేస్తేనే నమ్ముతారు. ఇప్పటికి మసాలా అన్నారు, ఇప్పుడు లిక్కర్ స్కామ్లా కవిత అన్నారు. చట్ట ప్రకారం బీజేపీ ఏం చేయాలో చేసి చూపెట్టింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందుకు అన్నారు కదా చేస్తా అని చెప్పి, మరి ఎందుకు చేస్తలేరు? చాలా ఇప్పుడు ఈ కార్ రేస్ అన్నారు, డ్రగ్స్ కేసు అన్నారు, ఇవన్నీ ఎడవైనాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు కాళేశ్వరం మీద సీఎం గారి మీద అలిగేషన్ చేశారు. జైలు వేసినారా? ఏలే. హరీష్ రావు మీద అలిగేషన్ చేశారు. చాలామంది అలిగేషన్ చేసిండు ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి. ఎందుకు చేస్తలేడు? ఒకటే గవర్నర్ నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకోరు. అదే అంటున్నాగా, అన్నీ ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తలేను, ఎందుకు నాంచుతున్నావు? నేను రాజకీయం చేస్తున్నావా, లేకపోతే మీకు లోపల ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా, చీకటి ఒప్పందాలు? ఇది బయట పెట్టాలి. అయితే తెలంగాణ సమాజం ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. ఇట్లాంటి చర్యతో ఇంకా కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఇలా వీళ్ళేమో అరెస్ట్ చేస్తా అంటారు, ఆయన ఏమో దమ్ముంటే అరెస్ట్ చేయరని ఆయన అంటాడు. ఇక ఆయన ఏంటంటే అరెస్ట్ చేస్తే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు కదా, వాళ్ళ దోస్తు, అలా చెల్లె వాళ్ళ దోస్తు, అట్లా జైలుకి వచ్చిన సీఎం అవుతాడు. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఇంకా సీఎం కాలే. నువ్వే అట్లనే జైలుకు పోతా అని అంటున్నావు. పోతే సీఎం అవుతా అని దృక్కోణం ఎట్లుంది అంటే జైలుకి పోతే సీఎం అవుతా అని చెప్పి అరెస్ట్ చేయమంటాడు. కానీ జైలుకి పోయిండు సీఎం అయ్యిండు, ఇటు చంద్రబాబు జైలుకి పోయిండు సీఎం అయ్యిండు, ఇప్పుడు ఈయన కూడా జైలుకి పోతే సీఎం అవుతాడు అంటారు. అదే జగన్ సీఎం జైలు పోయి సీఎం అయినాక మళ్ళీ పదవి కూడా దిగిపోయింది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అవునా కదా? అదే వేరే వాళ్ళు జైలుకి పోయినారు, సీఎం అయినారు, మళ్ళీ పదవి కూడా దిగిపోయినారు. అంటే ఇది పాతకాలం కాదు. అప్పట్లో మీడియా సోషల్ మీడియా లేకుండా కాబట్టి నడిచిపోయినాయి. నువ్వు ఏది చెప్తావు నడిచిపోయినాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఎంతో చైతన్యవంత సమాజం. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు చాలా బలంగా నడుస్తున్నాయి. ఇటువంటి కాలంలో కూడా ఏదో స్టంట్ చేసి నేను జైలుకి పోతే పబ్లిక్ ఏం చేస్తారు గుడ్డిగా ఏదో భావోద్వేగాలు రెచ్చగొట్టి అట్లా అంటే నడవదు. పైగా తెలంగాణ సమాజం ఎంతో చైతన్యవంత సమాజం. మీరు చూసినారు ఎంపీ ఎలక్షన్ ఒక సీట్ అని ఇచ్చిరా. ఇంత ఖతర్నాక్ సమాజం మన దగ్గర ఉంది. అంత చైతన్యవంతులు మన వాళ్ళు. నువ్వు ఇలా తక్కువ చేయకు. మంచి ఏదో తెలుసుకుంటారు. మంచి ఏదో చెడు ఏదో ఎవరికి కొట్టేయాలి, ఎవరు దించాలి, ఎవరిని ఎప్పుడు ఎక్కియాలో, అంత ఎవరిని ఎప్పుడు గద్దె దించాలి, ఎప్పుడు గద్దె ఎక్కియాలో అంత స్పృహ, అంత చైతన్యం ఉన్న సమాజం తెలంగాణ సమాజం. అది విషయం నువ్వు గుర్తుపెట్టుకో కేటీఆర్. ఇట్లా మీరు అహంకారపూరిత వైఖరి వల్లనే ప్రజలను ఏమార్చి ప్రజలను తెలివి తక్కువలాగా అట్లా అనుకున్నారు కాబట్టే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పార్టీని భూస్థాపితం చేశారు. రాష్ట్ర ఎలక్షన్లా, స్టేట్ ఎలక్షన్లా, ఎంపీ ఎలక్షన్ రాగానే మీకు అది దిక్కు లేకుండా చేశారు. 0 సీట్ పరిమితం అంటే ఏ ముఖం పెట్టుకుని అంటున్నావు? నేను నెక్స్ట్ నువ్వు సీఎం అయితే ఆ జైలు వేసాను ఏ అంచనాతో అంటున్నావు? స్పష్టం చేయాలి కేటీఆర్ గారు. మళ్ళీ వాళ్ళు మైకంలో మాట్లాడుతారా? నేను అసెంబ్లీలో అంటారుగా డ్రింకింగ్ టెస్ట్ చేయాలని హరీష్ రావు గారు. వాళ్ళ ఒక టెస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కాంగ్రెస్ మీద టెస్ట్ చేయాలని అంటారు. మేమేం చెప్తున్నామంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరికి, అంటే బీఆర్ఎస్ ఇద్దరు కలిపి ఒకసారి డ్రింకింగ్ టెస్ట్ చేయాలి. ఎందుకంటే సోయి తప్పి మాట్లాడుతున్నాం మేము అనుకుంటున్నాం, మందాకి మాట్లాడుతున్నామో అని అనుకుంటున్నాము. అర్థమైందా? పక్క పోతే వీళ్ళు ఏవో మాట్లాడుతారు. అదే అన్న. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయిన అనుకో, బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం రాష్ట్రాన్ని అతలకుతలం చేస్తాము, మొత్తం అంట పెడతాం అది అంటారు. మీరు ఏమంటారు దీనిపైన? అవుతుంది అంటావా? అతలకుతలం అయ్యేటోళ్ళు అలా కార్యకర్తలే. అతలకుతలం మీద పార్టీ ప్రజలు కాదు, ప్రజలు పట్టించుకోవట్లే. అరే సంతోషపడతారు ప్రజలు, వాళ్ళు పట్టించుకోవట్లే. ఫస్ట్ ప్రజలను గుర్తిస్తలే. నీకు ఎంపీ ఎలక్షన్ స్పష్టమే అయిపోయింది కదా. నేను ప్రజలను గుర్తించలేరు. నీ పార్టీని అయిపోయింది. 2 సార్లు నీకు ఇచ్చినాము. నీ అహంకారం, నీ కుటుంబ పాలన నచ్చకనే ప్రజల్ని బండగేసి కొట్టిరు.
నేను పట్టించుకొని లైట్ తీసుకురు ఆ పార్టీని వాళ్ళు ఏదో కొన్ని ఫండ్స్ ఇచ్చుకొని ఇదివరకు అధికారం ఉన్నాయి కాబట్టి కొన్ని ఫండ్స్ ఇచ్చుకొని మీడియాని మెయిన్ స్ట్రీమ్ మీడియాని వాళ్ళతో వీళ్ళతో పరిచయాలతో లేపుకుంటారు కానీ ప్రజలను లైట్ తీసుకున్నారు ఎప్పుడో ఆ విషయం కేటీఆర్ గుర్తించాలి. గుర్తించకపోతే ఇంకా కామెడియన్ అవుతాడు ఆయన. ఆల్రెడీ కామెడియన్ అయ్యిండు ఎంపీ ఎలక్షన్లో వాళ్ళ పార్టీ గుండు సున్నా. ఇప్పుడు మళ్ళీ అట్లనే చేస్తే కామెడియన్ ఫిక్స్ అవుతారు పబ్లిక్. అది గుర్తుంచుకోవాలి కేటీఆర్ గారు. అన్న చెప్పనన్న కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ అయింది, అటు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఇంకా అరెస్ట్ జరుగుతలేదు. ఏమంటారు దీన్ని? ఈయనేమో ఇట్లా అంటారు చూడు, ఈయనేమో గ్రాఫ్ తగ్గింది ఏమంటే బాధ అనిపిస్తుంది. గ్రాఫ్ తగ్గింది మన లేపేందుకే ఎఫ్ఐఆర్ నాటకం అని అంటారు. మీరు ఏమంటారు దీనిపైన? ఇప్పుడు బాజాప్తా ఏసీబీ కేసు టేకప్ చేసింది. దాని తరపున మన గవర్నర్ గారు ఏదైతే లీగల్ ప్రకారం వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు సంబంధించిన గవర్నమెంట్కి వాళ్ళు పంపించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిరు, ఏసీబీ త్రూలా కేసు బుక్ చేసిరు. నేను మొన్న అసెంబ్లీలో ఉన్నప్పుడే కేటీఆర్కి కేసు బుక్ అయింది కేసీఆర్ పైన. దానికి అన్నీ కూడా మేము రెడీ చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఇక్కడ మంత్రులు ఏమంటారంటే మేము ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని వీళ్ళు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి, మా కేటీఆర్ని అరెస్ట్ చేయండి అని అంటారు. ఇవన్నీ కాదని తొడలు కొట్టి చెప్తారు. హరీష్ రావు గారు ఏమంటారు, మీరు చర్చ పెట్టుర్రు అంటారు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఏమైనా కేసులు ఉంటే చర్చ పెట్టలేదు, మీరు డైరెక్ట్ అరెస్ట్ చేసి జైలుకు పంపిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి చర్చ పెట్టుర్రు అంటారు. ఇప్పుడు దొంగనే దొంగ అన్నట్టు, దొంగ ఎవరంటే భుజాలు దాముకున్నట్టు చేసిన తప్పులన్నీ చేసి మళ్ళీ చర్చకు పెట్టాడు. అది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజులలో ఏదైతే వీళ్ళు చేస్తున్న ద్వంద్వ నాటకం ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుందో ఇవన్నిటిని కూడా ప్రజలు అరెస్ట్ అయితే ఏమన్నా పరగు పడుతుందా తెలంగాణ ప్రజలకు? ఇప్పుడు కవిత ఉన్నది, లిక్కర్ కేసులో ఒక కవిత ఢిల్లీ వరకు పోయి కేసు బుక్ అయ్యి జైలుకు పోయింది. ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ పోతాడు జైలుకి అంటున్నారు. వాస్తవంగా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వము నీతిగా నిజాయితీగా ప్రభుత్వాన్ని నడిపిస్తే కనుక ఈ కేసు నిజమైతే కనుక ఖచ్చితంగా కేటీఆర్ జైల్లో ఉండాలి, వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి. లేదంటే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. కేటీఆర్ గారు ఒకవేళ నిజంగా అవినీతికి ఇట్లా పాల్పడినట్లయితే 55 కోట్లు అవినీతికి పాల్పడ్డారు, పక్కదారి మళ్ళించి చేసిరు అనేది ఒక వాదన ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ చేయాలన్నారు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. లేదంటే మా తరపు నుండి కూడా ఇప్పుడు గవర్నర్ గారు కూడా ఏదైతే ఇది లీగల్గా కూడా ఒపీనియన్ తీసుకొని అరెస్ట్ చేయాలి అంటే ఒక లెటర్ పంపించారో దానికి మేము ఖచ్చితంగా కూడా సహకరిస్తాము. వాళ్ళ మాటకు గవర్నర్ గారికి మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాము. దాని తరపు నుండి వీళ్ళు ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా కేసు బుక్ చేశారు కాబట్టి అప్పుడు గతంలో కవిత మీద వచ్చినటువంటి ఆరోపణలు కవితను అరెస్ట్ చేస్తలేరంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ వాడుకుంది, దాని సక్సెస్ అయింది కూడా. ఇప్పుడు మీరు ఏమంటారు? మీరు ఇప్పుడు కవితను అరెస్ట్ చేయాలి అంటే దానికి కూడా లీగల్ ఒపీనియన్ ఉంటుంది, కొద్దిగా సిస్టమ్ ఉంటుంది, పద్ధతులు ఉంటాయి. అరెస్ట్ చేసిర్రు, మీరు ఇవేం చేదో తీర్చేసుకుర్రు. ఇప్పుడు మరి వీళ్ళ వంతు వచ్చింది, ఇప్పుడు వీళ్ళు ఉపయోగించుకుంటారు. వీళ్ళ వంతు వచ్చిందంటే కవిత దాంట్లో జెన్యూన్గా మనము ఏదైతే ఎంక్వైరీ చేసిర్రో ఏసీబీ కానీ సిబిఐ కానీ వీళ్ళు ఎంక్వైరీ చేసిన దాంట్లో ఖచ్చితంగా కవిత దాంట్లో నేరస్తురాలుగా ఉన్నది కాబట్టి కవిత మీద చర్య తీసుకురు, జైలు పంపించారు. కేటీఆర్ కూడా పలుమార్లు తను ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కొన్ని విషయాలలో, కొన్ని కేసులలో, కొన్ని డ్రగ్స్ విషయంలో కానీ ఇప్పుడు వచ్చినటువంటి కార్ రేసింగ్లో కానీ ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అది ఒక కొలిక్కి వచ్చింది. దాదాపు ఇది 6 నెలల నుంచి దీనిపైన ఒక చర్చ నడుస్తుంది. మళ్ళీ లీగల్గా కూడా ఇదంతా నడుస్తున్నది. ఇప్పుడు మనకంతా కూడా వెరిఫికేషన్ ఎంక్వైరీ అయిన తర్వాతనే ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ ఒక గవర్నర్ నుంచి ఇవన్నీ తీసుకొని చేస్తుందంటే ఇది ఖచ్చితంగా వీళ్ళు తప్పిదం చేసిర్రు, కేసులో ఉన్నారు, నిందారోపణ ఉన్నది కాబట్టి వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఇంతగా అసెంబ్లీ నడుస్తున్న సమావేశాలు నడుస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఇమీడియట్లీ వీళ్ళని అరెస్ట్ చేయాలని ఒక మెసేజ్ వచ్చిందంటే అది ఆషమాషి కాదు. కాకపోతే మా తరపు నుంచి డిమాండ్ ఏంటంటే మీరు ఏదైతే ఆరోపణ చేసిరో ఏదైతే కేసు పెట్టిరో అది ఖచ్చితంగా మీరు బుక్ చేసి ఇమీడియట్లీ కేటీఆర్ గారిని జైలుకు పంపించాలి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయట పెట్టాల్సిందిగా మా భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కేటీఆర్ని ముట్టుకుంటే అరెస్ట్ చేస్తే తెలంగాణ బగ్గుమంటుందని అంటారు, ఏమంటారు? తెలంగాణ బగ్గుమన్నది కేసీఆర్ లోపలమైనా కానీ తెలంగాణ బగ్గుమన్నది. ఎందుకంటే 10 ఏళ్ళ పాలనలో తెలంగాణ ప్రజలంతా
విసిగిపోయారు వీళ్ళ పాలన చూసి. తెలంగాణలో కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ సాయుధ పోరాటంలో అప్పట్లో పాల్గొన్నారు. తర్వాత మలిదశ ఉద్యమంలో ఎంతోమంది సకల జనులు ఉద్యమం చేసి ఈ తెలంగాణ కొట్లాడి మనం తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ వాళ్ళ కుటుంబం మాత్రం పరిపాలించింది. ఒక నియంతలాగా, ఒక దొరలాగా కేసీఆర్ పరిపాలన చేసిండు. దాంట్లో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు, ఎవరినైతే ప్రజలను హింసించి ప్రతి సకల జనులను హింసించి ఏదైతే చేసిందో వాళ్ళన్ని ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మారింది. ఇంకా కూడా మేము అట్లనే చేస్తాం, అట్లనే పోతామంటే తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు, ఆలోచన చేయరు. ఇప్పుడు రాబోయే రోజులలో ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాబోతుంది. ఈ ఇద్దరి ఎవరైతే కుట్రలు ఇవన్నీ మోసపూరితమైన మాటలు చెప్తూ పబ్బం గడుపుతూ ఇటువంటి తప్పిదమైన కేసులు పెడుతూ భారతీయ జనతా పార్టీ పైన కూడా కొన్ని కేసులు పెట్టడం జరిగింది కావాలని. ఇవన్నిటిని కూడా మేము ఛేదిస్తూ సరైన గుణపాఠం వీళ్ళకి చెప్తాం. కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ అయింది, అటు గవర్నర్ పర్మిషన్ కూడా దొరికింది. వీళ్ళు అరెస్ట్ చేస్తా అని వీళ్ళు అంటారు, ఆయన ఏమో దమ్ముంటే అరెస్ట్ చేయరని తొడలు కొడుతుండు. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు అన్న? ముఖ్యంగా చూడాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే పార్టీ అయిపోయింది ఈరోజు. ఎందుకంటే ఎంపీ సమయంలో భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి ఒక్క సీట్ కూడా తెలంగాణలో రాలేదు. అదేవిధంగా మళ్ళీ ఆ పార్టీకి ఎట్లా లేపాలి ఆ ఆలోచన మళ్ళీ రేవంత్ రెడ్డికి వచ్చిన ప్రకారం మళ్ళీ ఇప్పుడు కేసు బుక్ చేస్తున్నారు. ఎందుకు ఒక్క సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ మీద యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు ఒక సంవత్సరం నుంచి ఏదైతే కరప్షన్ ఉంది, చాలామంది కేసీఆర్ ఫ్రాడ్ కూడా చేశారు, ఎందుకు ఆ ఇష్యూస్కి లేపుతలేదు? అదేవిధంగా నేను భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటానే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే ఒక పార్టీ ఉంది అని మేము అంటున్నాను. అంటే ఇప్పుడు మామూలుగా చూస్తూ ఉంటే ఇప్పుడు అగ్గి రవ్వ అయిపోతుంది. ఇది కేటీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ ఊరుకోరు, తెలంగాణ ప్రజలు ఊరుకోరు, బయటకు వచ్చి నినాదాలు తెలుపుతారు, ధర్నాలు చేస్తారు, తెలంగాణ మొత్తం ఆగమాగం చేస్తారని చెప్పేసి అంటుంది. మీరేమంటారు? ఏం లేదు, కేటీఆర్కి ఇక్కడ కాదు మొత్తం సెంట్రల్ జైలుకి కూడా పంపించిన తర్వాత తెలంగాణ ప్రజలకి ఒక్క నిమిషాలు కూడా బాధ కాదు. ఎందుకంటే ఆయన చేసిన పనికి, ఆయన చేసిన పాపంకి ఈరోజు ఆయనకి సజా వస్తుంది. ముఖ్యంగా ఏముంది అంటే ఖాళీ మాటలతోని ఆయన ఎన్ని రోజు 10 సంవత్సరం ఆడుకున్నారు, ఖాళీ 10 సంవత్సరం అయిపోయింది. ఈ మాట మళ్ళీ ఇంకా దుకాణం ఎట్లా కొత్తగా ఓపెన్ చేయాలి అంటే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కలిసి ప్లానింగ్గా చేసుకొని ఇది కేసు చేయాలి, నువ్వు కొంచెం నాటక చేయాలి, నేను కొడతా నువ్వు ఏడ్చేట్లాగా చేయాలి అని ఆ మొత్తం మంచి ప్లానింగ్ చేసుకొని ఈ ప్లానింగ్ చేస్తున్నారు. ఏం అస్సలు టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇప్పుడైతే తెలంగాణ ప్రజలు వచ్చే ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ వచ్చే ఎలక్షన్లో డెఫినెట్లీ ఎట్లా కింద పడాలి ప్రజలకి అసలు తెలుసు. ఇప్పుడు మీ కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, అటు గవర్నర్ కూడా అనుమతి దొరికింది. సరే ఇంకా అరెస్ట్ చేయడంలో డిలే అవుతుంది. ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు, ఇంకా అరెస్ట్ చేయలేమో. కేటీఆర్ ఏమో తొడలు కొడుతుండు దమ్ముంటే అరెస్ట్ చేయరని, వీళ్ళేమో అరెస్ట్ చేస్తామని చెప్తారు. అరెస్ట్ చేయాలా లేకపోతే దీనిపైన మీరు ఏమంటారు? ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందంటే గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు వ్యవహరిస్తుంది. ఇంత ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వమేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని ప్రస్తావించి కవితను అరెస్ట్ చేయడానికి గల కారణం మొత్తం బీజేపీ మీద రుద్ది ప్రజల్లోకి ఒక మైనస్గా చూపించే విధంగా తీసుకెళ్ళారనమాట ఇష్యూని. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కేటీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ గవర్నమెంట్లో ఎక్కలేదు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ని కేటీఆర్ని ఒక ప్రథమ పటంలో ముంచి అంటే ముందుంచాలన్న ఒక కాన్సెప్ట్ తోటి కేటీఆర్ని ఇప్పుడు లేపడం జరుగుతుంది. ఇప్పుడు కేసులైన విచారణ జరుగుతుంది. ఇప్పుడు రేసింగ్ కేసు విషయంలో కానివ్వండి, కాళేశ్వరం విషయంలో కానివ్వండి, కొన్ని రియల్ ఎస్టేట్ విషయంలో కానివ్వండి, చాలా స్కామ్లు ఉన్నాయి. ఆ స్కామ్లు అన్నింటిలో విషయంలో కూడా కేసీఆర్ మీద కొన్ని వందల సంఖ్యలో నడుస్తున్నాయి. ఇప్పటికి ఎఫ్ఐఆర్ బుక్ చేసి కేసులు నడుస్తున్నాయి. వాటి ఎవరికి ఇప్పటికి ముందుకు తీసుకెళ్లకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారంలో ఉన్న పార్టీ కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ఇప్పుడు ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటే బాగుంటుంది. తొడలు కొడుతుండు దమ్ముంటే అరెస్ట్ చేయరు. ఎందుకు కొడుతుండు? ఇవన్నీ ఎక్కడ ముందుకు వస్తాయి అని తొడలు కొడుతుండు. అంటే వెళ్ళి కూర్చుంటే అయిపోతుంది. వీళ్ళిద్దరు ఏంటంటే ఒక గేమ్ ఆడుతురు అనమాట. ఈయన తొడలు కొడుతుండు, ఈయన రొమ్ములు ఇరుస్తుండు. వీళ్ళిద్దరు ఒక గేమ్ ఆడి నువ్వేం చేస్తావో చెయ్యి అనుకుంటే ఈయన చూపిస్తుండు, నేను చూపించాలో అది చూపిస్తా అని ఈయన ఒక గేమ్ స్ట్రాటజీ ప్లే చేస్తారు ఇద్దరు. వీళ్ళిద్దరు ఏంటంటే ఒకరికొకరు
హై పెంచుకుంటారు తెలంగాణ ప్రభుత్వంలో ప్రజల మీద. అంటే మేము కష్టపడుతున్నాం, మేము ప్రజల కోసం అని ఒక హైప్ పెంచుకునే క్రమం అయితే చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో కేటీఆర్ ముఖ్యంగా ఎప్పుడు ఈ 10 ఏళ్లలో ఏమి ఒలగబెట్టారనేసి 10 ఏళ్లలో లేని ఏం ఎక్కడ ప్రస్తావించకుండా ఇప్పుడు ఒక 1 ఇయర్ క్రితం ముందు జరిగిన ఇష్యూని తీసుకొచ్చి ఇప్పుడు లేపడం కేవలం వాళ్ళ ప్రలోభాల కోసమే, వాళ్ళ గురించి హైప్ పెంచుకోనికి మాత్రమే చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు చూస్తూ ఉంటే అసలు తెలంగాణ ప్రజలు ఊరుకోరు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అగ్గిరవల మారుతుంది తెలంగాణ అని చెప్పేసి అంటారు. మీరు దీని ఏమన్నా ఎఫెక్టివ్గా చూపించే అవకాశం ఉందా తెలంగాణ ప్రజలు? కంపల్సరీగా ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంది. మీ అందరూ చూసిండ్రే. అక్కడ పిఏలు కానివ్వండి, వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్లు కానివ్వండి, కొన్ని కోట్ల సంఖ్యలో దోచుకున్నారు. ప్రజలు స్పందిస్తారంటారా? ఎందుకు స్పందించారు? బుద్ధి చెప్పే కదా ఇప్పుడు కొత్త ప్రభుత్వం చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రజలకు నిజంగా అన్నం కాకుండా సున్నం పెట్టే క్రమం అయితే చేస్తుంది. ఇప్పుడు వీళ్ళ చూస్తుంటే ఇప్పుడున్న ప్రభుత్వము చేసింది అదే, ముందున్న ప్రభుత్వం చేసింది అదే. ఇప్పుడు కేటీఆర్ గారు ఈ 10 ఏళ్ళ నుంచి ఏం వెలుగబెట్టారని ఇవన్నీ ఇప్పుడు మొన్న అసెంబ్లీ నుంచి రచ్చరచ్చ చేస్తున్నాడు. బ్లాక్ డే అని మేము 10 ఏళ్ళు అన్ని ప్రజలకు చేసాము, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అని. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఆ ప్రభుత్వం ఏం లేదు. ఎంతసేపు ప్రజల్లోకి మేము కనిపించాలని మాత్రం తప్పించి ఇంకా ప్రజలకు వీళ్ళకి ఒరగబెట్టింది ఏం లేదు. మధ్యలో బలయ్యేది ప్రజలు, సామాన్య ప్రజలు మాత్రమే ఇందులో. అంటే తెలంగాణ ప్రజలు మొత్తం ఊకోరట. అంటే ఏదంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలు మొత్తం బయటకు వచ్చి ఆందోళనలు చేస్తారు మొత్తం అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. మీరేమంటారు? అది వాళ్ళు ఎన్నుకున్న దందాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ గారికి 10 ఏళ్ళు ఉండి బాగా సంపాదించుకున్నాడు. అలానే డబ్బు వెనకాల వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. ప్రజలు ఎందుకు వస్తారు? ప్రమోషన్ చేయించుకొని చేస్తారు. కంపల్సరీ ప్రమోషన్ కాదంటారా? మీది 10 ఏళ్ళు తెచ్చుకున్నది ఇప్పుడు ప్రమోషన్ కోసం కాదంటారా? ఇన్ని రోజుల నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు ప్రమోషన్ చేస్తున్నాడు తను? ప్రజల్లోకి జస్ట్ నా మార్కు కనిపించాలనే కదా. కేటీఆర్ అరెస్టుపై ఒక సంచలనం నడుస్తుంది. అసెంబ్లీలో చర్చ కూడా జరుగుతుంది. ఇటు చూస్తుంటే ఎఫ్ఐఆర్ నమోదైంది. గవర్నర్ పర్మిషన్ దొరికినా కూడా ఇంకా డిలే చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేసారు. మీరు ఏమంటారు కేటీఆర్ ఈ అరెస్ట్ పైన? ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలు. వాళ్ళు అంటే సభను తప్పుదో పట్టించి ప్రజలందరినీ ఆగం చేద్దామన్న ఆలోచనే తప్ప ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నారు బీఆర్ఎస్ అవినీతి చేసింది, కవిత కుంభకోణాల్లో మాట్లాడతలేరు అంటే అరెస్ట్ చేసినాం, లోపలేసినాం. ఇక చట్టం ప్రకారం ఆమెకు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చింది. మరి కేటీఆర్కి గవర్నర్ ఆమోదం దొరికిన తర్వాత కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే వాళ్ళకి ఎందుకు హైప్ ఇస్తున్నారు? అంటే వాళ్ళని ఎందుకు ఇంకా పైకి లేపాలని చూస్తున్నారు? ఎంపీ ఎలక్షన్లో చూసుకుంటే వాళ్ళకి ఒక సీటు కూడా రాలేదు. ప్రజలు వాళ్ళని నమ్మలేదు, బీజేపీని నమ్మింది. రైట్, ఇప్పుడు ఈరోజు సెంట్రల్లో బీజేపీ ఉంది. అదే ఈ తెలంగాణలో వాళ్ళేమో అరెస్ట్ చేస్తా అంటారు. ఈయన దమ్ముంటే తొడలు కొట్టి చెప్తుండ్రు, దమ్ముంటే అరెస్ట్ చేయి, మీకు ఎంత చూస్తా అని చెప్పేసి అని అంటారు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామన్నారు, చెయ్యాలి కూడా. వాళ్ళు తొడలు కొడితే ఏంది, జబ్బలు ధరిస్తే ఏంది, అరెస్ట్ చేయాలంటే చేయాలి అంతే. ఇప్పుడు వాళ్ళకి హైప్ ఇచ్చి వాళ్ళని ముంగటేసి వాళ్ళని హీరోలు చేస్తున్నారు తప్ప, అంటే ఎట్లుందంటే తెలంగాణలో బీజేపీని తొక్కే ప్రయత్నం చేస్తున్నది తప్ప వాళ్ళు ఇద్దరు ఒకటే అంటారు. రెండు ఒకటే, 100% ఒకటే. అంటే నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయన్నట్టుగానే ఉంది వాళ్ళిద్దరిది. అంతే, వాళ్ళిద్దరు హైప్ కోసం అంటారు. అంతే, వాళ్ళిద్దరు హైప్ కోసమే తప్ప వేరేదేం లేదు. ఇంకా ఇంకొకటి ఏముందంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్గి నిప్పు అవుతుంది. మొత్తం అగ్గి నిప్పు లేదు, బూడిద రవ్వలేదు, ఏం లేదు. అవన్నీ ఉత్తి మాటలు ఎందుకైతాయి? తప్పు చేసిండు అని వాళ్ళు ఎంక్వైరీ చేసారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇక తర్వాత ఏముందనేది వాళ్ళు చూసుకోవట్లేదు. అది ఏం ఫరక్ పడుతుంది? కేటీఆర్ అనే వ్యక్తి ఉద్యమంలో ఉన్నాడు, మినిస్టర్గా పనిచేసాడు, అంతవరకే. అగ్గిరవ్వ అవుతుంది, అవన్నీ ఎందుకు పనికిరాని మాటలు? ఎంతున్నా బీఆర్ఎస్కి ఆర్డర్ కొట్లాడుతుంది. పబ్లిక్ ఏం రోడ్డు మీదకి ఏం రారు, 100% దేక్తలేరు. ఎందుకు దేక్తారు? అయిపోయింది వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది, వాళ్ళది ఆడికే అయిపోయింది. ఇంకా వాళ్ళని దేక్తలేరు. వీళ్ళు ఏంటంటే ఇంకా మీరు మాకు అయిపోయారు, మేము మీకు అయిపిస్తాం అన్నట్టుగా నడుస్తున్నది.